మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారంటూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత చెల్ల వంశీచంద్రెడ్డి. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు రేపు మేడిగడ్డకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి తాము రేపు చెలో పాలమూరు రంగారెడ్డి చేపట్టామని అంటున్న వంశీచంద్రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టు రాజకీయాలు హీటెక్కాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చలో యాత్ర చేపట్టింది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ చలో మేడిగడ్డ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయం అయితే వేడెక్కిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా చూడొచ్చు? రేపు చలో మేడిగడ్డ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చేపట్టింది, ఇటు చలో పాలమూరు రంగారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇది ఎలా చూడొచ్చు? ఏ మేడిగడ్డనైతే బొందలగడ్డ అని కేసీఆర్ అన్నాడో ఆ బొందలగడ్డకి రేపు ఎందుకు పోతున్నారు వీళ్ళు అనేది చెప్పాలి ఒకటి. రెండవది, మేడిగడ్డకి వాళ్ళు రేపు పోయినప్పుడు లక్షల కోట్ల అవినీతి గురించి కూడా ప్రస్తావించాలి. వాళ్ళు రేపు పోయి అక్కడ తెలంగాణ ప్రజలని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, నిరాధారమైనటువంటి విషయాలను వాళ్ళు చెప్తారు. వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టనీకనే మేము రేపు పెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇవాళ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు కానీ రంగారెడ్డి జిల్లా కానీ ఎక్కడికైనా నీళ్ళు వస్తున్నాయంటే అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా నిర్మించినటువంటి కల్వకుర్తు, నెత్తంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్, సంగెంబండ ఈ ప్రాజెక్టుల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి తప్ప గత 10 సంవత్సరాలలో ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపాన ఈ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ పాలమూరుని ఎడారిగా మార్చే కుట్రలో భాగంగానే మన కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి నీటిని ఆంధ్ర వాళ్ళు పెన్నా బేసిన్కి దోచుకుపోతుంటే కూడా ఏమాత్రం కూడా స్పందించినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు ఆంధ్ర వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆ రోజు కేసీఆర్కి బహిరంగ లెటర్ రాసిన. ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది ఢిల్లీలో, ఆ మీటింగ్కి పోయి ఈ టెండర్ల ప్రక్రియను ఆపించాలే. అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ చట్టం ప్రకారము ఒక నదికి సంబంధించినటువంటి నీళ్లు ఆ నదికి సంబంధించినటువంటి బేసిన్కే వాడాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్కే వాడాలి. కానీ దుర్మార్గంగా ఆంధ్ర వాళ్ళు కృష్ణా నది నుంచి నీళ్ళని పెన్నా బేసిన్కి దోచుకుపోతుంటే కూడా ఏమాత్రం స్పందించినటువంటి దక్షిణ తెలంగాణ వ్యతిరేకి కేసీఆర్ నిజస్వరూపం బయటపెట్టనికనే రేపు మేము చేసేటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ సందర్శనకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఇటు ప్రతిపక్షాల నేతలకు కూడా ఆహ్వానం పంపించారు. అదే కోణంలో దీనికి సంబంధించి కూడా ఏమన్నా ఇటు కేసీఆర్కి కూడా ఏమన్నా మీరు ఆహ్వానం పంపుతున్నారా? మేము ఇప్పుడు కాదు, గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి ఆహ్వానం పంపి అలసిపోయినాం. వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడన్నా మేము ఆహ్వానం పంపితే వస్తే మళ్ళీ కూడా ఫార్మల్గా పంపేటాం. ఇప్పుడు కూడా వి వెల్కమ్ దెమ్. వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్తాం, వాళ్ళని అడుగుతాము, మీరు నీళ్లు వారిచ్చినట్టు ఏడవారిచ్చినో చూపించమని అడుగుతాం. మాకు ఈజీ కదా, మాకు దొరకలేదు ఏడవారిచ్చినరో, వాళ్ళు వచ్చి చూపించాలి మాకు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమిషన్ల కోసమే పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేపట్టడంతో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని మాత్రం ఖచ్చితంగా ఇటు గత ప్రభుత్వంలోని కేసీఆర్ పక్కన పెట్టాడు, మరుగున పడేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ రేపు వాస్తవాలు నిజ నిర్ధారణ కోసమే పాలమూరు చలో